నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను మీతో. డయాబెటిస్ పేషెంట్ అండి, ఏజ్ 22 years. తనకు డయాబెటిస్ 5 years బ్యాకే డిటెక్ట్ అయింది. డయాబెటిస్ మెడిసిన్స్ వాడుతున్నాడు, 3 టాబ్లెట్స్ వాడుతున్నాడు, అది కూడా డబుల్ కాంబినేషన్ టాబ్లెట్స్. షుగర్స్ కంట్రోల్లో లేదు, HbA1c 9.5 ఉంది. సో టైప్ 2 డయాబెటిస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ టెస్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇతను టైప్ 1 డయాబెటిక్. ఫాస్టింగ్ ఇన్సులిన్ మెజర్ చేస్తే చాలా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 0 ఉంది. సి పెప్టైడ్ కూడా చాలా తక్కువ ఉంది. దాని అర్థం ఏంటంటే బాడీలో ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు. మన బేసల్ ఇన్సులిన్ బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, అది కూడా అవ్వట్లేదు. కానీ ఇతనికి టాబ్లెట్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ పనిచేయవు. మనకు టైప్ 2 డయాబెటీస్లో మనం ఇచ్చే టాబ్లెట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి, లేదా మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ని కొంచెం బయటికి ఎక్కువగా తెస్తాయి. కానీ బాడీలో ఇన్సులినే లేకపోతే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. దానికి ఉన్న ఒక్క ట్రీట్మెంట్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ బయట నుంచి ఇవ్వడం. అందులో రకరకాల ఇన్సులిన్స్ ఉన్నాయి, షార్ట్ యాక్టింగ్ అని, వెరీ షార్ట్ యాక్టింగ్ అని, లాంగ్ యాక్టింగ్ అని, ఇలా ఉన్నాయి. ఇన్సులిన్ టాబ్లెట్స్ రూపంలో దొరకదు, ఇంజెక్షన్స్ ద్వారానే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇతను రాంగ్ ట్రీట్మెంట్ వల్ల 5 to 6 years నుంచి టాబ్లెట్లు తీసుకుంటున్నాడు. ఆ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఆ టాబ్లెట్ సరిగా పనిచేయట్లేదు. ఈ హై షుగర్స్ వల్ల కొంచెం క్రియాటినిన్ కూడా ఎక్కువైంది, అంటే కిడ్నీ మీద, వేరే ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. సో దయచేసి మీకు ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయినప్పుడు డయాబెటీస్, అది టైప్ 1 టైప్ 2 ఎస్పెషల్లీ యంగ్ ఏజెస్లో, సపోజ్ మీరు 10 to 30 years అప్పుడు డయాగ్నోజ్ అయినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ డయాబెటీసో మీరు మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. డయాబెటీస్ గురించి, వేరే హెల్త్ కండిషన్స్, మీకున్న కండిషన్స్ గురించి నాలెడ్జ్ని పెంచుకోండి.